ఏబీ విలియర్స్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఐపీఎల్లలో టైటిల్ కోసం ఎంతో శ్రమించినా అతడికి టైటిల్ మాత్రం దక్కలేదు. దీంతో టైటిల్ గెలవకుండానే అతడు తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ను ముగించాడు. అయితే తాజాగా వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2025లో పాల్గొన్న ఏబీడీ కప్పు కలను నెరవేర్చుకున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించి తన కెరీర్లో తొలి టైటిల్ అందుకున్నాడు. శనివారం పాకిస్తాన్ ఛాంపియన్స్తో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్లో ఏబీడీ అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఏబీడీ విలియర్స్ విధ్వంసంతో మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ను అందుకుంది. 41 ఏళ్ల ఏబీడీ ఈ టోర్నీలో విశేషంగా రాణించాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ సెంచరీలతో చెలరేగిపోయాడు. ఏకంగా 3 సెంచరీలు చేశాడు. ఫైనల్లోనూ 60 బంతుల్లో 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఒంటి చేత్తో తన జట్టుకు టైటిల్ అందించాడు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆటగాడిగా టైటిల్ సాధించలేకపోయిన ఏబీడీ రిటైర్మెంట్ ప్రకటించాక మాత్రం తన కలను నెరవేర్చుకున్నాడు. ఇదే టోర్నీలో క్రితం ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్ తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే ఏబీడీ విలియర్స్ కు 2025 సంవత్సరం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా అవతరించింది. తాజాగా ఏబీడీ సారథ్యంలోని టీం సైతం టైటిల్ అందుకుంది.